ఇప్పుడు నేను చేయబోయే కూర వచ్చేసి టొమాటో వంకాయ కూర. మొన్న క్యాబేజీ కూర చేశాను కదా, అసలు నాకు అని తిని బుద్ధి అయిందంట. అసలుకి అంత బాగుందంట. మా అమ్మ చెబుతుంది. మా అమ్మ అయితే సరే నువ్వు ఎప్పుడు కూర ఎప్పుడు నేర్చుకుంటావు, కూరలు ఎప్పుడు నేర్చుకుంటావు అంటుంది. నా వల్ల అయితే కాదు, నాకైతే కుదరదు. ఏదో టైంపాస్కి ఇట్లా చేసేస్తున్నా. ముందైతే పొయ్యి వెలిగించుకుందాం. పొయ్యి వెలిగించుకున్న తర్వాత ఉల్లిపాయలు కోసుకుందాం. తపాల వేడెక్కింది. తపాల వేడెక్కిన తర్వాత సరిపోయినంత నూనె వేసుకుందాం. ఎక్కువే వేసాను, మా అమ్మ ఎక్కువ వేయమంటుంది, నేను ఎక్కువే వేసాను. ఇదిగోండి తాలింపు గింజలు వేసుకుందాం. తర్వాత ఒక ఎండుమిరపకాయ వేసుకుందాం. ఆ తాలింపు అంతా వేగేలోపు ఉల్లిపాయలు కోసుకుందాం. టైం అయితే ఆల్మోస్ట్ 12 అవుతుంది. ఈ కూర అయిన తర్వాత అన్నం వండుకోవాలి. ఇంకా మేము అన్నం వండుకోలేదు. నిన్న కాకరకాయ వేపుడు చేద్దామని ట్రై చేశాను, కానీ కుదరలేదు. అందులో కొంచెం పురుగులు ఉన్నాయి అన్నమాట. నాకు చేయాలని ఇంట్రెస్ట్ కలగలేదు, మధ్యలోనే ఆపేశాను. అది కూడా యూట్యూబ్లో పెట్టేశాను. అదే చేసినంత వరకు యూట్యూబ్లో పెట్టేశాను. నాకు చాకుతో కట్ చేయడం రాదనమాట కూరగాయలు. ఎప్పుడు కత్తిపేటతోనే కత్తిరిస్తాను. నేర్చుకుంటున్నాను. కత్తిపేటతోనే ఫాస్ట్గా కట్ చేస్తాను అనమాట. చాకుతో అసలు కోయటం రాదు, జారిపోతుంది. చూడండి చాకుతో కాస్తుంటే కుదరటం లేదు అసలు. ఉల్లిపాయలు ఏగేలోపు టమాటాలు అయితే కట్ చేసుకుందాం.
మొన్న క్యాబేజీ కూర చేశాను కదా, అదైతే అసలు బాగలేదంట అసలు. ఉల్లిపాయలు అయితే కొంచెం వేగినయ్యి, టమాటాలు కోసుకున్నట్టు ఇందులో వేసేసుకుంటున్నా. నాకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నా కూర. నాకు ఈజీగా ఉంటుందని నేను ఎట్లాగే కోసేసి వేసేస్తున్నా. మొత్తం కోసుకొనైనా వేసుకోవచ్చు, ఇట్లా కాకపోయినా. నన్ను చూసి ఎవరు కూరలు అయితే నేర్చుకోవద్దు. నాకైతే కూరలు రావు, నాకు తెలుసు ఆ సంగతి. అసలు నేనేం చేసినా కూడా సక్సెస్ అవ్వను అనమాట. ముందు నుంచి కూడా అంతే. అన్నీ సున్నాలే, వీటిలో కూడా సున్నానే, అన్నీ ప్రతిదీ సున్నానే. నేను అంతకుముందు 4-5 పెట్టాను అనమాట, ప్రతిదీ సున్నానే. ఏదో ఒక్కటి తప్పితే, ఒక వీడియో ఒక వ్యూ వచ్చింది, ఇంకా మొత్తం సున్నాలే అసలుకి. మీ నంబర్ నేను చెప్తే ఏదైనా సున్నానే. ఇదనే కాదు అసలు. సక్సెస్ పక్కన పెడితే మొత్తం సున్నాలే, అసలు ముందుకెళ్ళటం ఉండదు. నేను మా అమ్మ నా పేరు శిరీష సీతారామనమ్మ కాకుండా సున్నా అని పెట్టి ఉండాల్సింది. మా అమ్మే అనమాట నా పేరు పెట్టింది. సున్నా అయితే కరెక్ట్గా ఉండేది. టమాటాలు కోయడం అయిపోయింది, పచ్చిమిరకాయలు కూడా కోసేసుకుందాం. టమాటాల రేట్ పెరిగిపోయింది, 25 రూపాయలంట. పచ్చిమిరకాయలు కూడా రేటు పెరిగిపోయింది. తెగను కూడా తగ్గట్లేదు. నేను కూరలు చేసేటప్పుడే రేటు కూడా పెరిగిపోయింది. అసలు నేను ఈ చేయడానికి నా ధైర్యం ఏందో తెలుసా? అసలు నన్ను ఎవరు చూడరని ధైర్యంతో చేస్తున్నా.
కరేపాకు కూడా వేసేసుకుందాం. మా అమ్మాయి ఇవైతే రెడీగా పెట్టి వెళ్ళిపోయింది. మా అమ్మాయి చేస్తానంది కూర, కాదు నేను చేస్తానని నేనే చేస్తున్నా సెట్టింగ్ పెట్టి. ఇప్పుడైతే అల్లం చిన్నులపాయలు కూడా వేసేసుకుందాం. మా అమ్మ పెట్టి వెళ్ళింది అనమాట అల్లం చిన్నులపాయి. విడిగా అయితే నేను అసలు చేసేదాన్ని కాదు, నా వీడియో కోసమే నేను చేస్తున్నాను, విడిగా అయితే చేయను. మా అమ్మ చెప్పింది అనమాట, ఉప్పు కారం ఇవన్నీ వేసిన తర్వాత అల్లం చిన్నులపై నల్లగొట్టుకొని వేసిన తర్వాత టమాటాలు అంతా ఉడికిన తర్వాత వంకాయలు కోసి వేయమని చెప్పింది. నేను కూడా మా అమ్మ చెప్పినట్టే చేస్తా. చిన్నులపాయలు కూడా మొత్తం వేసేసుకుందాం. అల్లం చిన్నులపాయను కూడా నలగొట్టి వేసుకుంటున్నా. అన్నయ్య వస్తున్నా ఉండు. వస్తున్నా ఉండు అన్నయ్య. టమాటాలు వేసాను కదా కోసి, మొత్తం ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు నల్లగొట్టాను కదా అల్లం చిన్నులపాయి, అది వేసేసుకుందాం. అల్లం చిన్నులపాయ నల్లగొట్టి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం.
పసుపు కూడా వేసుకుందాం, తగినంత పసుపు. పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఉప్పు కూడా తగినంత వేసేసుకుందాం. కారం కూడా వేసేసుకుందాం. కారం కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఈ కూర ఉడికేలోపు వంకాయలు అయితే కోసేసుకుందాం. వంకాయలు కూడా ఇందులో కోసేసుకుందామా లేదంటే సపరేట్గా కోసేసుకోవాలి అర్థం కావట్లేదు. నేనైతే వంకాయలు అయితే ఇప్పుడైతే కోసుకోవటం లేదు, ఎందుకంటే కూర కొంచెం ఉడికిన తర్వాత కోసుకుంటాను. వంకాయలు ఊరికనే ఉడికిపోతాయి. ఈ కూరలో నీరు కూడా పోసే పని లేదు, ఎందుకంటే టమాటాలు కనుక టమాటాల్లో ఎక్కువ నీరు ఉంటుంది కనుక వెంటనే ఉడికేస్తుంది. టమాటాలు కాకుండా వేరే టమాటాలు అయితే అసలు ఉడకదు, మనం కంప్లీట్గా నీళ్లు పోసుకోవాలి. ఈరోజు మా అమ్మ అయితే గారెలు వండిందనమాట. ఎప్పుడు వండదు గారెలు. మా అమ్మ కడుగుతుంటే మినపప్పు కడుగుతుంటే నేను వద్దని చెప్పాను, గారెలు వద్దని చెప్పాను. మా అమ్మ మాత్రం చేసేసింది, నేను మాత్రం తినేసాను. అసలు దావాద్రి పడుతుంది ఎండలకి అసలుకి నూనె పదార్థాలు అసలు తినకూడదు అనమాట. మంచిళ్ళు అయితే బీభత్సంగా తాగాలనిపిస్తుంది. మా అమ్మకి చెప్పాను అనమాట, నువ్వు కావాలంటే బయట కొనుక్కొని తిను, ఇట్లా చేయొద్దు ఇంట్లో అని చెప్పాను. కానీ మా అమ్మ చేసేసింది. మా ఇంట్లో ఎప్పుడు గారెలు కానీ చపాతీలు కానీ అసలు చేసుకోము మేము. ఇడ్లీ అట్టు ఉప్మానే చేసుకుంటాము. ఎక్కువ ఇడ్లీ అట్టు, ఎప్పుడైనా ఉప్మా చేసుకుంటాము. మీకు మేము ఉప్మా చేసుకునేది కూడా చేసి చూపిస్తాను. నేను మా ఇంట్లో ఎట్లా చేసుకుంటామో చేసి చూపిస్తాను. కూర అయితే ఉడికిపోతుంది అనమాట. మా అమ్మ చెప్పింది నాకు, ఈ టమాటా కూర అంతా ఉడికిన తర్వాతే వేయమని చెప్పింది, వంకాయలు కోసి వేయమని చెప్పింది. నాకైతే లెంత్ అయితే ఎక్కువైపోతుంది. అసలు పచ్చిమిరకాయలు కూడా ఉల్లిపాయలు కోసేటప్పుడు ఉల్లిపాయలతో పాటు వేయాలి, అప్పుడు వేగుతాయి పచ్చిమిరకాయలు కూడా. టమాటాలు వేసిన తర్వాత పచ్చిమిరకాయలు వేయకూడదని నాకు అర్థమైంది.
పచ్చిమిరకాయలు ముందుగానే వేసుకోవాలని అర్థమైంది. పచ్చిమిరకాయలు పచ్చి పచ్చిగానే ఉన్నాయి. నాకు తెలుసు కారం ఎక్కువ ఇద్దని కూరలో. మా ఇంట్లో కూరలు తినరని నేను చేసేదాన్ని కాదు, కానీ ఇప్పుడు చేస్తున్నాను. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. అంతకుముందు అయితే మా అమ్మ కూరలు చేసి రేసి అనిద్ది. నేనైతే కూరలు చేసేదాన్ని కాదు అసలు వంటే చేయను. అసలు నాకు చేయాలనిపిస్తే పని చేయాలనిపిస్తే ఇంట్లో కసువు ఊడుస్తాను. అసలుకి అంట్లో అయితే చాలా స్లోగా కడుగుతాను, కసువులు కూడా చాలా స్లోగా ఊడుస్తాను. అసలు వంట అయితే ముట్టుకోను, మా అమ్మే చేసేది వంట అయితే. ఇప్పుడైతే నా స్వార్థం కోసమే చేస్తున్నా. నేను ఎవరు చెప్పింది విన్ననమాట. నా వేలో నేను ఉంటాను, నాకు చేయాలనిపిస్తేనే చేస్తాను అంతే. వీడియో తీసేటప్పుడే నేను వంటలు చేస్తాను అనమాట. విడిగా వంటలే చేయను అసలు నేను, మమ్మీ చేసిద్ది. నేను చేశానంటే చాలు ఎట్లా ఉన్నా తినేస్తారు. కూర కూడా ఉడికిందనమాట. ఇప్పుడు వంకాయలు కోసేసుకుందాం, 3 వంకాయలు. అసలు తగ్గట్లేదు కత్తి. నాకు కత్తితో కోయడం కూడా అలవాట్లేదు. ఆల్మోస్ట్ అరగంట అయింది అనమాట. అరగంట పైన అవుతుంది కూర స్టార్ట్ చేసి. ఇది అయిపోయిన తర్వాత అన్నం వండాలి. 12:30 అయిద్దేమో ఇప్పుడు టైము. అసలు కూర అయిపోయే లోపు 1 అయిద్ది. అబ్బా అసలు తెగనే తగ్గట్లేదు. అసలు వంకాయలు కట్ చేసుకున్నట్టు చేసేస్తున్నా. వంకాయలు అయితే ఫాస్ట్గా ఉడికిపోతాయి, అది మాత్రం నాకు బాగా తెలుసు.
నేను కూర చేస్తే బాగోదని తెలుసు, కానీ నేను వీడియో కోసం చేసేస్తున్నా. మా అమ్మ పొద్దున్న చేస్తానంది, కానీ నేను వీడియో కోసం నేను చేసేది అని చేసేస్తున్నా. వంకాయలు పుచ్చులు లేవు, బాగానే ఉన్నాయి. టమాటాల్లో నీళ్ళు అయిపోయినాయి, కొంచెం పోసేసుకుందాం. కత్తి అస్సలు తగ్గట్లేదు. వంకాయలు మొత్తం కట్ చేసుకొని వేసేసుకున్నాను. వీటిని కలుపుకుందాం మొత్తం. నేను చేసిన కూర బాగోదని నాకు తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు. మూత పెట్టేసుకుందాం, కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉంచుకొని తీసేస్తాను అనమాట ఉంచి, ఎందుకంటే లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఆల్రెడీ 37 మినిట్స్ అయిపోయింది. ఇదిగోండి కూర అయితే తోళ్ళుగా ఉందన్నమాట. కూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇదిగోండి కూర బాగుంది, చూడటానికి మాత్రం బాగుంది, తింటే ఎట్లా ఉండిద్దో నేను చెప్పలేను. నేను చేసిన టొమాటో వంకాయ కూర అయితే ఇదే.